So the important problem in 1b, the question is find the equation of straight line passing through the point 1, 2 and making an angle of 60 degree with the line root 3x plus y plus 2. So ఫస్ట్ మనం ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని రాసుకుంటాం. సో ఇక్కడ మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు 2 స్లోప్స్ అనేది రిక్వైర్డ్ అవుతాయి. 2 స్లోప్స్ కావాలి కాబట్టి సో ఫస్ట్ స్లోప్ ఆఫ్ లైన్, ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటాం. ఒక లైన్ ఇచ్చి స్లోప్ వాల్యూ కనుక్కోమంటే ఫార్ములా ఏంటంటే -a/b. సో -a/b మైనస్ ఆఫ్ √3/1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -√3. సో మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. సో ఇది లైన్ ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ కావాలంటే -a/b ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెట్ ద స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ బి m2. సో ఇప్పుడు ఏమి యాంగిల్ కనుక్కోవాలంటే మనకు 2 స్లోప్స్ కావాలి. సో ఇది m1. సో ఈ స్లోప్ మనకి m1. సో నెక్స్ట్ m2ని m అనుకుంటాం. సో ఇది సెకండ్ లైన్ స్లోప్, రిక్వైర్డ్ లైన్. ఈ లైన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఈక్వేషన్స్ని. గివెన్ ద యాంగిల్ బిట్వీన్ 1 విచ్ మీన్స్ ఈ ఈక్వేషన్ అండ్ రిక్వైర్డ్ లైన్ 60 డిగ్రీ. మనకి ఏదైతే రిక్వైర్డ్ లైన్ ఉందో సో ఈ రెండింటి లైన్స్కి మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఫార్ములా ఈజ్ tan theta ఈక్వల్స్ టు mod ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. సో మనకి ఇక్కడ థీటా మీన్స్ 60, బికాజ్ ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేశారు మనకి యాంగిల్, అందుకే థీటా అంటే 60 డిగ్రీ. తర్వాత m1 మీన్స్ -√3 వేర్ m2 ఈజ్ ఈక్వల్స్ టు m. సో ఇఫ్ వి సబ్స్టిట్యూట్ ఈ వాల్యూస్ అన్నీ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan 60 వాల్యూ ఎంత? √3. సో √3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3 మైనస్ m 1 ప్లస్ -√3 ఇంటూ m. సో ఇప్పుడు మోడ్ తీసేస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో √3 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √3 మైనస్ m బై 1 మైనస్ √3m, బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి. సో ఇక్కడ కేస్ 1లో మనం ఏం చేస్తామంటే √3 ఈక్వల్స్ టు ప్లస్ √3 మైనస్ m బై 1 మైనస్ √3 కన్సిడర్ చేస్తాం కేస్ 1లో. అదే కేస్ 2 అయితే ప్లస్ ఆర్ మైనస్ కదా, సో ప్లస్ని కేస్ 1లో కన్సిడర్ చేస్తాం, మైనస్ని కేస్ 2లో కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు మనకు లైన్ ఈక్వేషన్స్ వస్తాయి. సో ఈ కేస్ 1లో ఏంటి? √3 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ √3 మైనస్ m బై 1 మైనస్ √3. సో ఇక్కడ డినామినేటర్ కదా, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. సో √3 మైనస్ √3 ఇంటూ √3 ఎంత? 3m m ఉంది కాబట్టి √3 మైనస్ m. సో ఇప్పుడు మనకి ఈ RHSని LHS సైడ్ తెచ్చుకుంటే ఈక్వల్స్ టు 0 అనుకుంటాం. ఇక్కడ √3 ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్ అయిపోతే -3m ప్లస్ m ఉంటుంది. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే -2m ఈక్వల్స్ టు 0 విచ్ మీన్స్ m ఈక్వల్స్ టు 0. సో మన క్వశ్చన్లో మెన్షన్ చేశారు ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2. సో ఈ 1, 2నే మనం x1 y1గా అనుకుంటాం. సో స్లోప్ వచ్చింది కదా మనకి m ఈక్వల్స్ టు 0. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 y మైనస్ విచ్ మీన్స్ y1 ఈజ్ 2, y minus y1 is equals to m into x minus x1, x1 y1 1, 2 స్లోప్ అనేది 0 which means m equals to 0. సో సబ్స్టిట్యూట్ చేస్తాం, y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఇది ఒక లైన్ ఈక్వేషన్. సో కేస్ 2లో ఏంటి? మనం -3ని చేయాలి. సో √3 ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ యూజువల్ ఈ టర్మ్ని రాసుకుంటాం, బట్ సైన్ ఒకటి చేంజ్ చేసుకుంటాం కేస్ 1 కేస్ 2కి. సో ఇది మల్టిప్లై చేస్తుంది. √3 మైనస్ √3 ఇంటూ √3 ఎంత? 3m. సో ఇట్ సైడ్ ఉంది కదా, ఈ LHSని RHS సైడ్ తెచ్చుకుంటే ప్లస్ √3 మైనస్ m ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనం √3 ప్లస్ √3 ప్లస్ √3 అంటే 2√3 మైనస్ 2m అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంకా 2ని కామన్ తీస్తాం. సో √3 మైనస్ m వస్తుంది. ఇఫ్ 2 ఇట్ సైడ్ వెళ్ళింది అనుకోండి 0 బై ఎనీథింగ్ 0 అవుతుంది. m ఈజ్ ఈక్వల్స్ టు √3. ఈ స్లోప్ని ఇంకా మనకి ఇచ్చిన పాయింట్ నుండి అగైన్ లైన్ ఈక్వేషన్ని రాసుకుంటాం. ఏంటి లైన్ ఈక్వేషన్? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఎంత ఉంది? √3, x మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు ఈ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే విచ్ మీన్స్ ఈ
ఎల్హెచ్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ని ఇటు సైడ్ వేసుకొని ఈక్వల్స్ టు 0 అనుకుంటాం. y-2 ఇక్కడ +√3 కాబట్టి -√3, -√3 కాబట్టి +√3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇప్పుడు 2 లైన్ ఈక్వేషన్స్ వచ్చాయి. క్వశ్చన్లో వాళ్ళు అడిగారు కదా లైన్ ఈక్వేషన్స్. సో దీస్ 2 ఆర్ 1 and 2 అనుకుంటే దీస్ ఆర్ ద లైన్ ఈక్వేషన్స్.